ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కానున్న స్టీఫెన్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ విడుదలైంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో తెలుగుతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. 6 నెలల్లో 9 మందిని చంపిన ఓ సైకో కిల్లర్ కథతో ఈ సినిమా ఉత్కంఠ రేపుతోంది. ఓటీటీల్లో ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది చూసేది మాత్రం థ్రిల్లర్ జానరే. మర్డర్ మిస్టరీ, మిస్టరీ థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్ ఇలా పలు భాషల్లో బోలెడన్ని చిత్రాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలా నేరుగా ఓటీటీలోనే ఓ తెలుగు డబ్బింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. కొన్ని రోజుల క్రితం స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ స్టీఫెన్. మిథున్ దర్శకత్వం వహించాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఇది వచ్చే నెల 5వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఇదైతే థ్రిల్లింగ్గానే ఉంది. కానీ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి. ట్రైలర్ బట్టి చూస్తే స్టీఫెన్ జబ్రాజ్ అనే సైకో కిల్లర్ 6 నెలల్లో 9 మంది యువతులని చంపేస్తాడు. అది కూడా సినిమాలో ఛాన్స్ అని పిలిచి ఈ హత్యలు చేస్తాడు. కానీ ఊహించని విధంగా ఓ రోజు పోలీసుల దగ్గరకెళ్లి స్వయంగా ఇతడే లొంగిపోతాడు. పోలీసులు వెతకగా సదరు అమ్మాయిల వస్తువులు దొరుకుతాయి గాని వాళ్ల బాడీలు మాత్రం ఎంతకీ కనిపించవు. స్టీఫెన్ నిజంగానే హత్యలు చేశాడా, ఇతడికి ఎవరైనా సాయం చేశారా అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన స్టీఫెన్ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు బాడీలు దొరకకపోవడంతో మిస్టరీ మరింత పెరిగింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.